హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. ఈరోజు మటన్తో ఒక మంచి రెసిపీని చూపించేసాను. చాలా డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్ టేస్ట్, చాలా రుచికరంగా ఉన్న మటన్ కాలి మిర్చి రెసిపీని చూపించేసాను. మటన్ కాలి మిర్చి అంటారు, మటన్ పాల్ మసాలా అంటారు, లేకపోతే మటన్ చాపస్స మసాలా అంటారు. రోటీ రైస్, ఎనీ టైప్ ఆఫ్ ఫ్లేవర్డ్ రైస్ ఎందులో అయినా కూడా చాలా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా మనము ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ముందుగా ఒక రోల్ తీసుకొని ఇందులో నేను 1 టేబుల్ స్పూను పెప్పర్ కార్న్స్ లేదా మిరియాలను యాడ్ చేశాను. చక్కగా దంచేసుకుందాము. క్రష్ చేసేసుకొని అప్పటికప్పుడు చేసుకున్న మనము ఈ బ్లాక్ పెప్పర్ పౌడర్ ఎంత అరోమా ఉంటుంది కదా, ఎంతో ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. మంచి టేస్ట్తో పాటు ఫ్లేవర్ ఎన్హాన్స్ చేయాలంటే మనము అప్పటికప్పుడు దంచి వేసుకున్న మసాలాస్ చాలా చాలా బాగుంటాయి. తర్వాత ఒక కుక్కర్ తీసుకున్నానండి. 1 స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న మటన్, 1/2 కిలో మటన్ ఉందండి ఇది విత్ బోన్స్. తర్వాత ఒక టొమాటో ప్యూరీ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఆనియన్స్, 2 ఆనియన్స్, మీడియం సైజ్ ఆనియన్స్, అది కూడా నేను రఫ్గా బ్లెండ్ చేసి పెట్టుకున్నాను అనమాట. మరీ మెత్తగా లేకుండా కాస్త కోర్సుగా ఉంటేనే బాగుంటుంది ఆనియన్. తర్వాత మటన్ వేసేసానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కాస్త సాల్ట్ వేసి హై ఫ్లేమ్లోనే మటన్ అంతా చక్కగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా హై ఫ్లేమ్లో మనము రోస్ట్ చేసుకోవడం వల్ల మటన్ టెండర్నెస్ వచ్చేసిందండి పీస్ అనేది. తర్వాత ఒక మంచి షైన్ కూడా వస్తుంది. అదే టైంలో మనకు ఇందులో ఉన్న జ్యూసెస్ అన్నీ రిలీజ్ అవుతాయి. సో దట్ ఏదైనా అన్‌ప్లెజెంట్ స్మెల్ అలా ఉన్నా కూడా వెళ్ళిపోతుందనమాట. విత్ బోన్స్ తీసుకోవాలండి మటన్, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా హై ఫ్లేమ్లో చక్కగా రోస్ట్ చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వరకు నేను పసుపు పొడిని యాడ్ చేశాను. ఇది కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. తర్వాత ఒక 50 ml to 100 ml వరకు వాటర్ వేసుకొని మటన్ ఆల్మోస్ట్ 90% వరకు కుక్ అయ్యే విధంగా మనము కుక్ చేసేసుకుందాము. అంతకన్నా ముందు ఆనియన్, హాఫ్ ఆనియన్ నేను స్లైసెస్గా కట్ చేసి వేస్తున్నానండి. అప్పుడు మనము గ్రేవీలో ఇలా మనము బాయిల్ చేసుకున్నప్పుడు గ్రేవీలో ఆనియన్స్ అనేవి బ్లెండ్ అయ్యి చక్కటి టేస్ట్, మంచి టెక్స్చర్ వస్తుందనమాట. అందుకని ఆనియన్ వేశాను. చక్కగా ఎన్ని విజిల్స్ వచ్చాయి అన్న దానికంటే మనకు మటన్ 95% అంటే ఆల్మోస్ట్ కుక్ అయ్యే విధంగా మనము కుక్ చేసి పెట్టేసుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని 2-3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేశానండి. ఇందులో నేను షాజీరా, అలాగే హోల్ గరం మసాలా కూడా యాడ్ చేశాను. దాల్చిన చెక్క, ఇలైచి, లవంగము. ఇది రఫ్గా నేను కోర్స్గా మిక్సీ చేసి పట్టుకున్నానండి. మిక్సీ పట్టిన ఆనియన్ కూడా వేసేసాను. హై ఫ్లేమ్లోనే ఈ ఆనియన్ బాగా చక్కగా రోస్ట్ చేసుకుందాము, ఫ్రై చేసేసుకోవాలి. మీకు ఇష్టం లేదు అంటే సన్నగా అయినా కానీ చాప్ చేసి వేసుకోవచ్చు. ఎలా అయినా కానీ బాగుంటుంది. హై ఫ్లేమ్లో ఆనియన్ లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాము. ఒక పించ్ సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ అనేది త్వరగా వేగుతాయి అన్నమాట. సాల్ట్ ఎప్పుడు మనము డివైడ్ చేసి వేసుకుంటే బాగుంటుంది. ఒకసారి నేను మటన్ కుక్ అయ్యేటప్పుడు, బాయిల్ అయ్యేటప్పుడు వేశాను. ఇప్పుడు ఆనియన్స్లో కాస్త వేశాను అనమాట. తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లము, వెల్లుల్లి, ఒక పచ్చిమిర్చి వేసి నేను బాగా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఆ పేస్ట్ని కూడా యాడ్ చేశాను. హై ఫ్లేమ్లో అల్లం, వెల్లుల్లి, ఆనియన్స్తో పాటు చక్కగా వేగుతున్నాయి. ఈ మామూలుగా మనము రెడ్ చిల్లీ పౌడర్తో చేసుకుంటూ ఉంటాము, అలా కాకుండా ఇలా టొమాటో ప్యూరీ విత్ బ్లాక్ పెప్పర్ వేయడం వల్ల చాలా డిఫరెంట్ ఫ్లేవర్, డిఫరెంట్ టేస్ట్ వచ్చేసిందండి మన గ్రేవీకి. ఈ బ్లాక్ పెప్పర్ అనేది మనకు టేస్ట్ని ఎన్హాన్స్ చేయడమే కాదు, ఇందులో వైటమిన్ కే అండ్ వైటమిన్ సి కూడా ఉంటాయండి. గట్ హెల్త్కి మంచిది, బ్రెయిన్ హెల్త్కి, తర్వాత బోన్ హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే ఆనియన్స్ వేగిన తర్వాత టొమాటో ప్యూరీ వేశాను, కాస్త కొత్తిమీర, రోస్టెడ్ జీరా పౌడర్ వేశాను. హై ఫ్లేమ్లోనే ఈ మసాలాస్ అన్నీ చక్కగా వేపుకోవాలి. మనకు ఆయిల్ సెపరేట్ అవుతుందండి, అంతవరకు చక్కగా ఫ్రై చేసుకుందాము. హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వేపుకుంటే త్వరగా వాటర్ అనేది రిలీజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ నేను కాస్త రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. చూడండి, మటన్ అనేది కంప్లీట్గా నాకు ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందనమాట.
కాస్త వాటర్ వేసుకుంటేనే మటన్లో ఉన్న మనకు వాటర్ అంతా రిలీజ్ అయ్యి ఎంత వాటర్ వేగో వచ్చేసింది చూడండి. చూపిస్తాను. మటన్ చక్కగా కుక్ అయిపోయింది అనమాట. మిగతా కాస్త ఒక 5% గ్రేవీలో కుక్ అయిపోతుంది. నాట్ ఎన్ ఇష్యూ. చూడండి ఆయిల్ అంతా మనకు సెపరేట్ అవుతుంది. మటన్ అనేటనే మనకు టేస్ట్ ఎలాగో ఉంటుంది. బట్ ఇది హై సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండి. ఇది వైటమిన్ B12 చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి B12 డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు మటన్ని వితౌట్ ఫ్యాట్ తీసుకోవచ్చు. ఐరన్ కూడా ఎక్కువ ఉంటుందండి. ఐరన్ డెఫిషియన్సీ, అనీమియా ఉన్నవాళ్ళు ఇలా హై ప్రోటీన్ మటన్, చికెన్ అవి తీసుకోవడము చాలా అవసరము. బాగా వెయిట్ కూడా పుటాన్ అవుతారు. అలాగే ప్రోటీన్ డెఫిషియన్సీ కూడా మనకు తగ్గిపోతుంది. తర్వాత ఎండు కొబ్బరి పొడి 2 స్పూన్స్ అలా వేసుకున్నాను నేను. హై ఫ్లేమ్లోనే మటన్ మనం వేసిన కొబ్బరి పొడి అవన్నీ చక్కగా కలిసిపోతాయి. ఇప్పుడైతే నేను దంచుకున్న బ్లాక్ పెప్పర్ కార్న్స్, మిరియాల పొడి వేసుకున్నాను. ఇంట్లో నార్మల్గా మిరియాల పొడి ఉంటుంది. అయినా కూడా ఇలాంటి స్పెషల్ ఏమైనా చేస్తున్నప్పుడు అలా దంచి వేసుకుంటే చాలా బాగుంటుందండి. కాస్త వాటర్ వేసుకున్నాను. నేను టొమాటో మిక్సీ పట్టాను కదా, ఆ వాటర్ ఉంటే వేసాను. ఇప్పుడు సన్నటి సెగపైనే కాస్త దగ్గర పడే వరకు మనం కుక్ చేసుకోవాలండి. ఇది నార్మల్గా మనకు రోటీస్ కానీ లేకపోతే నాన్, రోటీ, జొన్న రోటీ అయినా కానీ బాగుంటుంది. దోశలో అయినా బాగుంటుంది. కిచిడి, తర్వాత ఇడ్లీ ఎందులో అయినా కూడా చాలా చాలా బాగుంటుందండి. చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనకు కుక్ అయ్యేటప్పుడే మనకి ఇది వండేటప్పుడే ఇల్లంతా చాలా గుమగుమలాడిపోతుంది. లిడ్ పెట్టేసి ఒక 10 మినిట్స్ సన్నటి సెగపైనే బాగా కుక్ చేసుకున్న తర్వాత చూడండి ఆయిల్ అంతా మనకు పైకి వచ్చేసింది కాబట్టి మటన్ కూడా కుక్ అయింది. అలాగే మసాలాస్ కూడా బాగా మటన్లో దిగిపోయాయి. మసాలాస్ అన్నీ కుక్ అయ్యాయి అనమాట. ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ అయిపోయిందండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని తప్పకుండా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఎఫర్ట్స్ అండ్ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో, నైబర్స్తో, రిలేటివ్స్తో కూడా రెసిపీని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. పైనుండి ఫ్రెష్గా తరిగిన కొత్తిమీరని 2 టేబుల్ స్పూన్స్ వరకు సన్నగా తరిగేసి యాడ్ చేసుకుంటే కలర్ఫుల్గా ఉండటమే కాదు రుచి కూడా బాగా ఎన్హాన్స్ అవుతుంది. వేడిగా ఉన్న మటన్ కాలి మిర్చిని రెడీ అయిపోయినట్లేదండి. బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని వేడిగా రైస్తో కానీ రోటీతో కానీ మీ హస్బెండ్కి, మీ పిల్లలకి, మీ ఇంట్లో పెద్దవాళ్ళకి అందరికీ వడ్డించి మీరు కూడా ఈ టేస్ట్ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలని నేను హోప్ చేస్తున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్ బ్యూటిఫుల్గా ఉంది కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.